పంచాయతీ సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేసిన పంచాయతీ వార్డు మెంబర్లు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పాండ్రక పంచాయతీ సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీలో నిరసన తెలియజేశారు. పంచాయతీ వార్డు మెంబర్లు నమస్తే పెట్టలేదని పంచాయతీ పారిశుద్ధ కార్మికులను తొలగించిన వైనం. పాండ్రక పంచాయతీ సర్పంచ్ కోడూరు భాయమ్మ, ఆమె భర్త కోడూరి ఆరోగ్యం పంచాయతీలో 7 లక్షల వరకు అనధికార లెక్కలు చూపించి గోల్మాల్ చేశారని వార్డు మెంబర్లు ఆరోపిస్తున్నారు. లెక్కలు అడిగిన వార్డు మెంబర్లపై కేసులు పెడతానని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వార్డు మెంబర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పంచాయతీపై ఎంక్వైరీ జరిపి సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వార్డు మెంబర్లు. పంచాయతీ 15 ఫైనాన్స్ వాళ్ళలో జమ చేయమని మేము డిపో ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం. కలెక్టర్ గారికి ఇచ్చాం. దాని రిసిప్ట్ ఇది ఉండే దాన్ని మరి చూసి డిపో గారు ఏం నిర్ణయం తీసుకుంటారో, కలెక్టర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో అది వెయిట్ చేసి చూసుకుంటాం. పాండ్రక గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్ 7వ వార్డులోని నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా సర్పంచ్ అయిన కొంగు బాయమ్మ గారి కొంగు ఆరోగ్యం అనే వ్యక్తి పంచాయతీ మీద అజమాయిషీ చేస్తూ అడిగిన నెంబర్లని కేసులు పెడుతూ భయభ్రాంతం 2022 9వ నెల 16వ తారీఖున 30 సిమెంట్ బెంచీలకి మేము తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది. అది గుడివేళ కంపెనీ వాళ్ళ దగ్గర ఎస్టిమేషన్ 1,80,000 తీసుకొచ్చారు. ఎన్ని బెంచీలు అండి? 30 బెంచీలకి మేము తీర్మానం చేయడం జరిగింది. ఒక్కో బెంచీ 6,000 చొప్పున 30 బెంచీలు 1,80,000 ఎస్టిమేట్ వేసుకొచ్చారు. ఎస్టిమేషన్ వేసుకొచ్చి 2 సంవత్సరాలైనా బెంచీలు తీసుకురాలేదు. ఏంటంటే రాలేదు అని ఆరా చేయగా ఆ 1,80,000 సొంత అకౌంట్ అయినా కొండ్రు మహేష్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయబడి ఉంది. కొండ్రు బాయమ్మ గారి కుమారుడు కొండ్రు మహేష్ ట్రాన్స్ఫర్ చేయబడింది. మేము పంచాయతీ సెక్రటరీ గారిని అడగ్గా ఏమనంటే నేను ఛార్జ్ తర్వాత తీసుకున్నానండి, నాకు తెలియదండి అని సమాధానం చెప్పారు. అదే కాకుండా 8 ఎకరాల 20 సెంట్లు చెరువు, అది పంపుల చెరువు కింద నిమిత్తం పంచాయతీకి హ్యాండ్ చేసుకున్నాం. సొసైటీ నుంచి తీసుకుని పంచాయతీ అడ్వాన్స్ తీసుకున్నాం. అప్పుడు దాంట్లో లీజు అవుతుంది, టైం అయిపోయింది. పాట పెట్టగా సొసైటీ వాళ్ళకి కూడా ఆ టైం అయిపోయేటప్పటికి వారం రోజుల్లో ఖాళీ చేయాలని ఆ రోజు ఎస్టిమేషన్ 1,90,000కి అతను పాడుకుని ఆ చెరువు ఖాళీ చేయడం జరిగింది. చెరువు అది కూడా కాగితం రూపంలో ఉంది. ఖాళీ చేశాడు. చేసిన తర్వాత అప్సైడ్ ప్రైజ్ చేయించుకొచ్చారు. ఇదే పంచాయతీలో పాట జరిగింది. 3,50,000కి 3,55,000కి పారుపూడి స్వరూపారాజు గారు పాడారు. 3,55,000కి పాట ఆయన కొట్టేసిన పంచాయతీ ప్రెసిడెంట్ గారి భర్త అయిన కొండ్రు ఆరోగ్యం ఆయనకి ఇవ్వకుండా దౌర్జన్యంగా ఆయనే వేసుకుంటా ఆయనే పట్టుకున్నాడు. ఈ 3 సంవత్సరాలు కూడా ఆయన హయాంలోనే 8 ఎకరాల ఆయన దీనిలోనే ఉన్నాయి. మేము అవి అడిగినందుకు మా మీద కేసులు పెడుతున్నారు. చిన్నపారాజు గారు 1 ఇయర్కి 3,55,000కి పాటలో ఆడుకున్నారు. అది కూడా ఇవ్వకుండా రూపాయి పిల్ల జమ చేయకుండా పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు 2 సంవత్సరాల 6 నెలల నుంచి రూపాయి జమ అయ్యేలా. అదేమిటని అనక మేము నెంబర్లో మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. తోట వాయలశెట్టి రామమూర్తి నాయుడు పంచాయతీ చెట్లు 97 చెట్లు కొబ్బరి చెట్లు పాటలో కైవసం చేసుకున్నారు. పాట పాడగా 1,61,000 పాడుకోగా అవి ఎటువంటి పంచాయతీకి అనుమతులు లేకుండా చెట్లు కొట్టేశారు. పాడుకున్న ఆయన ఏమన్నాడంటే చెట్లు కొట్టేశాక దానికి సమాధానం చెప్తే నేను కడతాను అని చెప్పగా
టూలో కాదండి ఒకటి గూడపాటి మత్తేష్ ధ్వంసం చేయగా ఎన్ని సెట్లు? ఒక చెట్టు అయింది. ఒక చెట్టుకి 15,000 వసూలు చేశాను. మేము కేసు పెట్టామని గడిపించి 15,000 వసూలు చేశారు. కొండ్రు ఆరోగ్యం 15,000 వసూలు చేశారు. పేషెంట్ గారి భర్త వసూలు చేశారు. దానికి రసీదు ఇస్తామని చెప్పారు. ఆ రసీదు కూడా ఇవ్వలేదు. ఇవ్వక పాడుకున్న ఆయన చుట్లు కొట్టేశారని పంచాయతీ ఫిర్యాదు చేయగా ఇష్టమైతే ఉంచుకో, మా ఇష్టం వచ్చినట్టు కొడతామని చెప్పారు. అందుకు ఆయన పేమెంట్ కట్టలేదు. తర్వాత నెల రోజులకి కాయలు మొత్తం నింపేసుకున్నారు. పంచాయతీ పర్మిషన్ లేదు, నెంబర్లు బోర్డు తీర్మానం లేదు. కొండ్రు ఆరోగ్యం పాడుకున్న వ్యక్తి సదరు పంచాయతీ అధికారులు చెప్పగా అవి తీసుకొచ్చి పంచాయతీ గారు పెట్టమన్నారు. అయినా వాళ్ళ మాట కూడా లెక్క చేయకుండా కాయలు మొత్తం అమ్మేసుకున్నారు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.